అల్లరి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఆ సినిమా పేరుని తన పేరులో కలుపుకొని వరుస విజయాలు అందుకుంటున్న హీరో అల్లరి నరేష్. అయితే ఇప్పుడు అల్లరి నరేష్ తండ్రి అయ్యాడు. 12 ఆడపిల్లకు ఆయన సతీమణి విరూప జన్మనిచ్చింది. గత సంవత్సరం మే 29న చెన్నైకి చెందిన విరూపను పెళ్లి చేసుకున్నాడు నరేష్. ఈ నవదంపతులకు ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్లో ఆడపిల్ల పుట్టింది. ఈ విషయం తెలియజేసిన నరేష్, భూమి మీద బ్రతుకున్న అత్యంత లక్కీ అండ్ హ్యాపీ మ్యాన్ నేను. 12 ఆడపిల్ల జన్మించడం అంటే అద్భుతమే అంటూ సెలవిచ్చాడు. అల్లరి నరేష్ ఆనందానికి హద్దులు లేవని చెప్పొచ్చు. మరి ఇక అల్లరి నరేష్ గారికి పాప పుట్టింది కదా, అదృష్టం తీసుకొస్తుందేమో అని చెప్పాలి. మీరు కూడా అల్లరి నరేష్ గారికి కంగ్రాట్స్ చెప్పండి. బ్రదర్, ఒక్క నిమిషం ఆగండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1879 మార్చి 14న జర్మనీలో జన్మించాడు. వంకర టింకరగా ఉన్న తలతో పుట్టిన అతన్ని చూసి తల్లిదండ్రులు నిర్గంతపోయారు. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు. 1902లో స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్కి వెళ్ళాడు. వింత వింత విషయాలు, మానవుల మేధస్సుకు అందని కొన్ని మిస్టరీల గురించి తెలుసుకోవడం కోసం మా కొత్త ఛానల్ తెలుగు మోజోని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. యుగాంతం గురించి న్యూటన్ చెప్పిన అసలు రహస్యం, ప్రళయకాలాన్ని నిర్దేశించడానికి అతడు చేసిన ప్రయోగాలు, ఫిజిక్స్లో మంచి గట్టికుడైన న్యూటన్ చెప్పిన రహస్యం, గణిత రసాయన భౌతిక శాస్త్రాలలో మంచి గట్టికుడైన న్యూటన్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జనతా గ్యారేజ్ సినిమా మొత్తానికి ఈరోజు రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వటం కామన్ విషయమే, కానీ ఆ సినిమా ఎవరు చూశారో తెలిస్తే షాక్ అవుతారు.